క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు క్లాస్కి చేరి వచ్చినటువంటి మీ అందరికీ మొదటిగా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. M3లో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి ఒక మంచి అంశం గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల. ఇదే మనం నేర్చుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. ఇది ఆలోచిద్దాం. ఈ పాఠం గురించి మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి పరిశోధించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ప్రియమైన దేవుని వాళ్ళరా, గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల అనే అంశంలో ముందుగా ఈ పాఠాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలో కొన్ని విషయాలు మనం ముందుగా ఆలోచిద్దాం. మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహం, దీన్ని భూమి అని అంటారు. మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహమే కాకుండా ఇతర గ్రహాల్లో కూడా ఎక్కడైనా జీవజలం ఉందా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఎక్కడా లేదని మనం చెప్పచ్చు. కానీ ఎక్కడైనా జీవజలం గ్రహాల్లో ఉందో లేదో అన్న విషయాన్ని ఇప్పటికీ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూ అలసిపోయే విధంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠం, ఇది ఒక శాస్త్రపరమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం అండి. గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల. నేడు వార్తాపత్రికల్లో పదే పదే మనకి కనిపిస్తున్నది, వార్తల్లో వినిపిస్తున్నది ఈ అంశమే. ఏ అంశం? భూమి మీదనే కాకుండా మిగిలిన గ్రహాల్లో కూడా జీవజలం ఉందని, కేవలం జీవజలమే కాకుండా భూమి మీద మనిషి ఆవిర్భావం ఎలా జరిగిందో అలాగే గ్రహాల్లో కూడా జీవజలం ఉందని, మనుషుల మనుగడ అక్కడ కూడా నివసించవచ్చని వార్తా శీర్షికలో ఆ మధ్యకాలంలో రాయడం జరిగింది. గ్రహాల్లో ఉన్నవారు మనుషుల కంటే తెలివైన వారని, భూమి మీద మనుషుల కంటే ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వారని, ఇలాంటి అపోహలు కూడా లేదా ఇలాంటి అబద్ధాలు కూడా మనకు న్యూస్ మీడియా ద్వారా పత్రికల్లో మనం చూడడం కూడా జరిగింది ఆ మధ్యకాలంలో. ఇకపోతే టీవీ ఛానల్స్లో కూడా గ్రహాంతర జీవుల కథలు అనేవి చాలా వచ్చాయి, కథనాలు చాలా వచ్చాయి టీవీల్లో. ఇకపోతే ఎవరో కొంతమంది ఒక సెల్ ఫోన్లో చిత్రీకరించి మరి మిగిలినటువంటి గ్రహాల నుండి గ్రహాంతర వాసులు అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చారని, అలా భూమి మీదకి గ్రహాంతర వాసులు వచ్చి ఈ భూ వాతావరణాన్ని పరిశీలించి మళ్ళీ వెళ్ళిపోయారని, ఇలాంటివి ఎవరో కొంతమంది సెల్ ఫోన్లో చిత్రీకరించి చూపించినట్టుగా కొన్ని మనం చూడటం కూడా జరిగింది. ఇక వీటన్నిటితో పాటు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులన్నిటితో పాటు అమెరికాలో కాలిఫోర్నియాలో నాసా సంస్థ కూడా గ్రహాంతర జీవుల గురించి పరిశోధనలు చేస్తూ గ్రహాంతరాలలో జీవజలం ఉంది అని చెప్పారండి. వీళ్ళు ఈ మాట చెబుతూ వాళ్ళు ఈ మాట చెప్పడానికి మరొక కారణం ఏంటంటే, మనం ఒకవేళ వాటితో కనుక స్నేహం చేస్తే, అంటే గ్రహాంతర జీవులతో కనుక మనం స్నేహం చేస్తే
ఎంతో అపారమైనటువంటి టెక్నాలజీ పొందుకోవచ్చని ఈ నాసా సంస్థ వారు ఒక వార్తను కూడా ప్రచురించడం జరిగింది. అంటే ప్రపంచ శాస్త్రవేత్తలు భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచించడం అన్నది మానేసి, ఆలోచించండి జాగ్రత్తగా, ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలు మనుషుల గురించి ఆలోచించాలి. దాన్ని పక్కన పెట్టేసి గ్రహాలలో జీవుల కొరకు పరిశోధనల పేరట కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించేశారండి, ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక గ్రహాంతర జీవుల కదలికను గురించి మరి కొంతసేపు మనం ఇంకా మాట్లాడుకుంటే, అవి భూమి మీదకి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయని ఈ సందర్భాన్ని చూసినటువంటి వారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి లోపే అవి రావడం, మరలా తిరిగి వెళ్ళిపోవడం అన్నది జరుగుతుందని ఇలాంటి అపోహలు ప్రపంచమంతా కూడా విస్తృతంగా ప్రచురం చేసేశారు. అయితే ఇక్కడ మరొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, అటు శాస్త్రవేత్తలే కాకుండా మరొకరు ఈ గ్రహాంతర జీవులు ఉన్నాయని చెప్పి దాన్ని బలపరిచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో క్రైస్తవులు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. అంటే క్రైస్తవ బోధకులు కూడా ఈ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దీనిని సమర్థిస్తూ శుభవార్త ఛానల్లో గ్రహాంతర జీవులు ఉన్నాయి అని మాట్లాడడం అన్నది జరిగిందండి. అంటే గ్రహాంతరాలలో జీవరాశులు ఉన్నాయని, గ్రహాంతరాలలో జీవరాశులు లేకపోతే దేవుడు కేవలం ఈ భూమిని మాత్రమే చేసేవాడు కదా, గ్రహాలు కూడా ఎందుకు చేశాడు అనే ప్రశ్న వేస్తూ, భూమితో పాటు గ్రహాలు కూడా ఎందుకు నిర్మించాడు అనంటే అక్కడ కూడా మనుషుల్లాంటి సంతతి అక్కడ కూడా ఉందని, ఇది బైబిల్ సమర్థిస్తుందని చెప్పడం అన్నది మరొక భయంకరమైనటువంటి విషయం. ఇది బోధకులే చెప్తున్నారు, క్రైస్తవ బోధకులు. అంటే శాస్త్రవేత్తలు ఏవో పరిశోధనలు చేస్తున్నప్పుడు వాటిని సమర్థిస్తూ బైబిల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయని చెప్పడం అన్నది బైబిల్కు వ్యతిరేకమైనటువంటి బోధని మొట్టమొదట క్రైస్తవ బోధకులకు కూడా తెలియజేయాలి. అందుకే ఈ పాఠం అర్థమవుతుందండి. గ్రహాలలో జీవుందని అతను తీసుకున్నటువంటి సందర్భం ఏంటంటే, అంటే క్రైస్తవ బోధకులు తీసుకున్నటువంటి సందర్భం ఏంటంటే, ఏదోన తోటలో ఆదాము పండు తిని తప్పు చేసిన తర్వాత ఆదామును తోట నుండి దేవుడు బయటికి గెంటేశాడు. ఇలా బయటికి గెంటేసిన తర్వాత ఆ తర్వాత ఆదాము వ్యవసాయం చేసి బ్రతికాడు. అసలు బయటకు వచ్చిన తర్వాత పండించుకొని తినడం అనేది ఆదాముకు ఎవరు నేర్పించారు? అప్పటి వరకు పంటలు పండించినటువంటి ఆదాముకి ఈ పంటలు పండించేటటువంటి టెక్నాలజీ ఎక్కడిది, ఎవరిచ్చారు? ఈ టెక్నాలజీ ఎవరిదో కాదు, మిగిలినటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి వారు వచ్చి, ఈ గ్రహాంతర వాసులు వచ్చి ఆదాముకి ఈ సేద్యం చేయడం, పంటలు పండించుకోవడం అన్నది నేర్పించారు అని చెప్పుకుంటూ వచ్చారండి బోధకులు. ఇది ఒకటైతే, మరొకటి ఏం చెప్పారంటే, ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవని మనం బైబిల్లో చదువుకుంటున్నాం కదా. ఆ మాటను తీసుకొని ప్రపంచములు అని అంటే ఇలాంటివి చాలా ఉన్నవి, వాటన్నిటి మీద దేవుని కుమారులుగా ఉన్నారని చెబుతూ ఒక బోధకుడు శుభవార్త ఛానల్లో ఇలాంటి విషయాలు మాట్లాడడం అనేది జరిగిందండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒకవైపు శాస్త్రవేత్తలు, మరొక వైపు అబద్ధపు క్రైస్తవ బోధకులు కూడా సత్యానికి విరుద్ధమైనటువంటి మాటలను ప్రకటిస్తున్నట్లు మనం బైబిల్ ప్రకారం చెప్పగలం. ఈ పాఠం మీకు అర్థమవుతుంది కొంత ముందుకు వెళ్తే. ఏమండి, బైబిల్ గురించి మనం ఆలోచించేటప్పుడు పరిశోధన అన్న పదం ఒక బైబిల్కు మాత్రమే సొంతమైనటువంటి పదం అండి. అర్థమవుతుందా? బైబిల్ పట్ల ఈరోజు పరిశోధన లేకపోవడం వలనే ప్రకృతిని పరిశీలించినటువంటి వారు అదే చెబుతున్నారు. ప్రకృతిని పరిశీలించినటువంటి వాళ్ళంటే శాస్త్రవేత్తలు అదే చెబుతున్నారు. బైబిల్ పరిశీలించినటువంటి క్రైస్తవ బోధకులు కూడా వాళ్ళు చెప్పిందని సమర్థిస్తున్నారు.
కారణం ఏంటంటే అన్ని కోణాలలోనూ పరిశీలించి నిజాన్ని నిరూపించాలి అన్న విషయాన్ని మర్చిపోయారు వీళ్ళు. ఈరోజు సమాజానికి పరిశోధన పూర్వకమైనటువంటి బోధ కావాలి. ఎవరు చెప్పింది నమ్మకుండా బైబిల్ను పరిశీలించేటటువంటి స్థాయికి ఈరోజు ప్రపంచ ప్రజలు వెళ్ళాలి, కానీ అలా వెళ్ళడం లేదు. ఈ అంశం గురించి బైబిల్లో ఏముందో అని బైబిల్ని పరిశీలన చేస్తే ఏమండి, ప్రకృతిని నిర్మించిన దగ్గర నుండి దేవుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ప్రకృతిలోనికి మానవ ఆవిర్భావం జరిగినప్పుడు కేవలం మనిషి కొరకే ఇవన్నీ కలిగిస్తున్నానని దేవుడు చెప్పాడండి. అంటే భూమి మీద తప్ప మరెక్కడ కూడా జీవజాలాలు ఉండేటటువంటి అవకాశం లేదని బైబిల్ స్పష్టంగా చెప్పింది. అర్థమవుతుందా? బైబిల్ స్పష్టంగా చెప్పింది. బైబిల్లోకి వెళ్ళి ప్రారంభం నుండి మనము జాగ్రత్తగా ప్రతి మాటను కనుక పరిశీలించి చూడగలిగితే, ఒకసారి చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న, మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాలు సృజించాడు. దేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని ఒక మాటలో చెబుతూ భూమికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం గమనించాలి. ఇక్కడ అర్థమవుతుందండి? గ్రహాల ప్రస్తావన మనకి ఇక్కడ కనబడడం లేదు. భూమి గురించి ప్రత్యేకంగా దేవుడు రాయించడం అన్నది మనకు కనబడుతుంది. ఇక్కడే కాకుండా బైబిల్లో భూమికి ఇవ్వబడినటువంటి స్థానాన్ని గురించి మనం ఆలోచించగలిగితే మిగిలినటువంటి గ్రహాల కొరకు ఎక్కువగా దేవుడు రాయించలేదండి. మరి భూమి గురించే దేవుడు ఎందుకు అంత శ్రద్ధ తీసుకున్నాడు అనే ప్రశ్న కూడా మనం వేసుకుంటే, ఈ భూమి మీదకు రాబోయేటటువంటి వాళ్ళే దేవుని పిల్లలు అని దేవుడు ఆలోచించాడు. అంటే ఈరోజు మనిషి గ్రహాల గురించి ఆలోచిస్తూ అక్కడెవరో ఉన్నారని అనుకుంటూ అబద్ధాలు, అపోహలు నమ్ముతున్నారు. కానీ దేవుడు ప్రారంభం నుండి ఈ భూమిపై చూపించినటువంటి శ్రద్ధ చాలా ఎక్కువ అండి. కారణం ఏంటంటే ఈ భూమి మీద తన పిల్లలు ఉండాలనేటటువంటి ఆలోచనతో దేవుడు ఈ భూమిని తయారు చేశాడు. అందుకే ఆదికాండం మొదటి అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి, ఆదికాండం మొదటి అధ్యాయం 9-10, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకుగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఇక్కడ కూడా భూమి గురించే దేవుడు చెప్తున్నాడు. గ్రహాల ప్రస్తావన తీసుకురాలేదు. ప్రారంభం నుంచి మనం ఆలోచిస్తున్నాం. అంటే భూమి మీద మాత్రమే తన పిల్లలు ఉండాలని, మనిషికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా దేవుడు భూమి మీదనే పెట్టాడు. అర్థమవుతుందండి? మనం ఆలోచిస్తే అంటే ఈ భూమి మీద మాత్రమే దేవుని పిల్లలు ఉండాలని దేవుడు ఆశించాడు. ఈ అధ్యాయం అంతా కూడా మనము జాగ్రత్తగా మీరు తర్వాత చూడండి. ఈ భూమి గురించే దేవుడు ప్రత్యేకంగా రాయించాడు. ఇంకా 11వ వచనం చూడండి. 11వ వచనంలో ఏమంటున్నాడు? ఆదికాండం మొదటి అధ్యాయం 11వ వచనం, దేవుడు గడ్డిని మొలిపించు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమ విత్తనములు గల ఫలములిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి మొలిపించునుగా కన్నాడు. అంటే భూమి మీద దేవుడు ఏర్పాట్లు ప్రారంభించాడు. భూమి మీదనే పచ్చదనం అనేది దేవుడు చేశాడండి. ఈరోజు మీరు ఆలోచించండి, ఈ పచ్చదనం అనేది ఏ గ్రహాల్లో మీకు కనపడదు, ఒక భూమి మీద తప్ప, భూగ్రహంలో తప్ప. ఎందుకంటే దేవుడు భూమిని మొలిపించాలి అని పలికాడు. కాబట్టి భూమి మీదనే ఈ పచ్చదనం అనేది మనకు కనబడుతూ ఉందండి. చంద్రమండలంలోకి వెళ్ళి మీరు చూడండి. చంద్రమండలంలో పచ్చదనం, పచ్చిక ఇలాంటివి ఏం కనపడవు. చంద్రమండలం అంతా కూడా చౌడు నేల అండి. చంద్రమండలం వెళ్ళి మనం చూస్తే అక్కడ చౌడు నేల తప్ప
పచ్చదనం అనేది మనకు కనపడదు, కారణం లేదు అక్కడ. మిగిలినటువంటి గ్రహాల్లోకి వెళ్ళి మనం చూసినా ఈ భూమి మీద తప్ప పచ్చదనం ఎక్కడ కూడా మిగిలిన గ్రహాల్లో మనకి కనబడదు. అంటే మనిషికి నివాస యోగ్యమైనటువంటి భూగోళంగా దేవుడు భూమిని మాత్రమే చేశాడు. మనిషికి సౌకర్యాలుగా, మనిషికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా దేవుడు భూమి మీదనే నిర్మించాడు. ఆలోచించండి, సముద్రాలు ఉన్నాయి. ఈరోజు సముద్రాలు భూమి మీదనే మనకు కనబడతాయి. మిగిలిన గ్రహాల్లో జీవరాశులు ఉన్నాయని పరిశీలన చేస్తూ ఈ శాస్త్రవేత్తలు ఆ మధ్యకాలంలో ఒక మాట చెప్పారండి. అదేంటంటే, ఏవో చారలు కనపడ్డాయట వీళ్ళకి, నీళ్ళ చారలు కనపడ్డాయి, నీళ్ళ చారలు ఉండవచ్చేమో అనే అపోహలు కొన్ని మరి ప్రపంచానికి చెప్పడం జరిగింది. వీళ్ళు భూమి మీద దేవుడు ఆరిన నేలను కలిగించాడు. వెంటనే సముద్రాలు కలిగించిన తరువాత ఆరిన నేలపై పచ్చదనం కలిగించాడు. అంతే కదండి. ఇకపోతే ఈ భూమి మీదకు మనం రావాలనే సకల సౌకర్యాలు దేవుడు భూమి మీదనే పెట్టాడు. సకల సౌకర్యాలంటే రాత్రి పగల గురించి మీరు ఆలోచించండి. ఈ రాత్రి పగలనేది దేవుడు భూమికే ఏర్పాటు చేశాడు. ఇదే ఆదికాండం 1వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు, అవి సూచనలు కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండునుగా కనియు, భూమి మీద వెలిగించుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను, ఆ ప్రకారం ఆయను. అంటే రాత్రి పగలనేది భూమి మీద వెలుగుచుటకు అన్న పదాన్ని ప్రయోగించాడు ఇక్కడ. అంటే మిగిలినటువంటి గ్రహాలకు రాత్రి పగలన్నటువంటి విభాగం భూమికి ఉన్నట్టు వీటి మీద పెట్టలేదండి దేవుడు. అర్థమవుతుందా? సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి, చంద్రుడు రావాలి, వెళ్ళిపోవాలి, ఇలా భూమి మీద వెలిగించుటకు అన్న పదాన్ని ప్రయోగించాడు. అంతేకాని మిగిలినటువంటి గ్రహాల ప్రస్తావన ఇక్కడ తీసుకురాలేదు. అంతవరకు ఎందుకండి, మీరు ఆలోచించండి. భూమి మీద వృక్ష సంపద ఉంది, ఈ భూమి మీద జంతు సంపద ఉంది. ఇప్పుడు ఈ వృక్ష సంపద కానీ జంతు సంపద కానీ అన్నీ భూమి మీదనే మనకు కనబడుతున్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నేడు సమాజంలో మనుషులు గ్రహాలలో జీవులున్నాయని, గ్రహాలలో జీవజలాలు ఉన్నాయి అని అనుకోవడం అన్నది నిజంగా అపోహ అండి. ఎందుకంటే బైబిల్ మొత్తాన్ని కనుక మనం పరిశీలించి పరిశోధించగలిగితే దేవుడు భూమి మీదనే మరి సకల సౌకర్యాలు కలిగించినట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది బైబిల్లో. ఆలోచించండి, గ్రహాలలో మానవ మనుగడ అన్నది అసాధ్యం. బైబిల్లో దేవుడు భూమికి ఇచ్చినటువంటి స్థానం చాలా ప్రత్యేకమైనది. దేవుడు తన పిల్లలైనటువంటి మనము ఈ భూమి మీద తన సంకల్పానుసారంగా బ్రతకాలని దేవుడు అనాది సంకల్పంలోనే దేవుని ఉద్దేశాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు అండి ఈ భూమికే ప్రాధాన్యత చాలా ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. అసలు దేవుని ఉద్దేశం ఎలా ఉందో ఒక మాట మీకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా, తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే అన్న పదాన్ని ప్రయోగించాడు. చూడండి, జగత్తు పునాది అనగా సృష్టిని చేయకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు మనలను యేసుక్రీస్తు ద్వారా కావాలి అని అనుకున్నాడండి. ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయకమునుపు, అంటే జగత్తు పుట్టకమునిపే, భూమిని దాని సౌకర్యాలు చేయకమునుపు మనము కావాలని ఒక కోరిక దేవునికి కలిగింది.
ఇవన్నీ చేసి చివరికి యేసుక్రీస్తును కూడా భూమి మీదకి మన కొరకు పంపించాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచెను, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించెను అన్న పదం ప్రయోగించాడు చూడండి. నివాస స్థలమగునట్లు దాన్ని సృజించాడట. అంటే దేవుడు భూమిని కలుగజేసి సిద్ధపరిచాడు. ఇక్కడ కూడా భూమి గురించే స్పష్టంగా దేవుడు మాట్లాడడం జరిగిందండి. మిగిలినటువంటి గ్రహాల గురించి ఇక్కడేమి దేవుడు ప్రస్తావన తీసుకురాలేదు. భూమిని నివాస స్థలమగునట్లు సృజించాను అని అన్నాడు. మిగిలినటువంటి గ్రహాలు ఏవి కూడా నివాస యోగ్యమైనవి కావు, కాబట్టి వాటి గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావన చేయలేదు. భూమి మాత్రమే నివాస స్థలమైనదిగా, భూమిని మాత్రమే దేవుడు సిద్ధపరిచాడు. ఈ భూమి మీద మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు పెట్టాడు. ఈ భూమి మీదనే రాత్రి పగలు, మైదానాలు, పీఠభూములు, జలపాతాలు, సెలయేర్లు, నదులు, అందమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా మనకు భూమి మీదనే కనబడతాయి. భూమి మీదనే దేవుడు పెట్టాడు. ఈ భూమి మీద బ్రతకడానికి అన్నీ దేవుడు మనకు కలిగించి ఇచ్చాడండి. భూమి మీద మనం బ్రతకడానికి ఆహారం ఉంది. భూమి పండకపోతే ఆహారం ఉండదు. భూమి పండేటటువంటి లక్షణం భూమికి లేకపోతే ఆహారం ఉండదు. కాబట్టి దేవుడు భూమిని అంత చక్కగా సిద్ధపరిచి మనుషులుగా లేదా మానవులుగా మనకి ఇచ్చాడు. ఇక గ్రహాల విషయం ఇక్కడ చెప్పలేదండి దేవుడు, కానీ భూమి కొరకే చెప్తున్నాడు. అసలు దేవుడు భూమిని ఎలా సిద్ధపరిచాడు అనే కొంచెం లోతులోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఏమంటే ఇంచుమించు భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. ఈరోజు భూమి తిరిగేటటువంటి వేగాన్ని మనం లెక్కలు కట్టి ఆలోచించగలిగితే భూమి చాలా వేగంతో తిరుగుతుంది. అంతే కదండి. భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇంత వేగంగా తిరుగుతున్నటువంటి భూమి మీద మనుషులుగా మనం ఉన్నాం. అయితే మనకు తెలియనట్టుగానే ఈ భూమి తిరుగుతూ ఉంది. దేవుడు పెట్టినటువంటి ఒక పద్ధతి అండి అది. మనకు తెలియనట్టుగానే ఈ భూమి తిరగాలి. భూమి మీద ఉంటున్నటువంటి మనము హాయిగా ఉండాలి. భూమికి దేవుడు ఒక కక్ష పెట్టి అది కేవలం దాని పరిధిలోనే తిరగాలని దేవుడు దాన్ని అలా తిప్పుతున్నాడు. దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు అనంటే, భూమి తిరిగిన నా పిల్లలకు తెలియకుండా ఉండాలని సిద్ధపరిచాడు. ఈరోజు మీరు ఆలోచించండి, భూమి తిరిగినా దాని కదలికలు మనకు తెలిసే అనుకోండి, భూమి మీద మనం బ్రతకగలమా? బ్రతకలేం. కారణం ఏంటి? భూమి తిరిగినా దాని కదలికలు మనకు తెలియకుండా హాయిగా ఉండేటటువంటి పరిస్థితిని దేవుడు కల్పించాడు. ఉదాహరణకి మీరు ఆలోచిస్తే, ఒక బస్సు గంటకు ఒక 50, 60, 70 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అలాగే రైలు ఒక గంటకు ఒక 100, 150 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అలాగే ఒక విమానం అయితే గంటకు సుమారు 500 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ ఉంటాయి. మనం విమానం ఎక్కినా దాని శబ్దం మనకు వినబడుతూనే ఉంది. బస్సు ఎక్కినా దాని శబ్దం మనకు వినబడుతూనే ఉంది. అంతే కదండి. ట్రైన్ ఎక్కినా దాని కదలిక మనకు తెలుస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు భూమి ఇంత వేగంతో తిరుగుతున్నప్పుడు ఈ వేగం తాలూకా శబ్దం కానీ లేదా అది తిరిగేటటువంటి కదలికలు కానీ మనకు తెలియవండి. అంటే దాని తాలూకా శబ్దం మన చెవికి వినపడకుండా దేవుడు దీనిని అంత చక్కగా సిద్ధపరిచాడు. అంటే శబ్దం వినపడకుండా దానికి సైలెన్సర్ బిగించాడా అని అంటే మన భాషలో నిజంగా బిగించాడండి. అంతేనా? మన చెవులు ఒకవేళ భూమి తిరిగేటటువంటి శబ్దాన్ని వినాలనుకుంటే నిజంగా విని తట్టుకోలేవండి. కాబట్టి మనం ఆలోచిస్తే మన చెవులు దాన్ని విని తట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే సూర్యుడి గురించి మీరు ఆలోచించండి.
సూర్యుని నుండి వచ్చేటటువంటి భయంకరమైనటువంటి కిరణాలు అతి నీలలోహిత కిరణాలు అని అంటారు వీటిని. ఇవి భూమి మీదకు చేరితే భయంకరమైనటువంటి రోగాలు వస్తాయండి. డైరెక్ట్ చేరితే భయంకరమైనటువంటి రోగాలు వచ్చి ప్రమాదన బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీదకు నేరుగా సూర్యకిరణాలు పడకుండా భూమికి భద్రతా వలయంగా ఓజోన్ పొర అనేది ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ ఓజోన్ పొర అన్నది మిగిలినటువంటి గ్రహాల్లో లేదండి. మిగిలినటువంటి గ్రహాలకు ఓజోన్ పొర అనేది లేదు. మిగిలినటువంటి గ్రహాలపై నేరుగా సూర్యకిరణాలు పడడం అన్నది మనం మరి చూస్తూ ఉన్నాం. అందుకే మిగిలినటువంటి గ్రహాల్లో సూర్యకిరణాలు నేరుగా పడతాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. మరికొన్ని సమయాల్లో విపరీతమైనటువంటి చల్లదనం అక్కడ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిగిలినటువంటి గ్రహాలలో ఇవేవి కూడా లేవు. మిగిలినటువంటి గ్రహాలకు ఏమండి వాటిలో నీరు లేదు, వృక్ష సంపద లేదు, జంతు సంపద లేదు, సూర్యకిరణాలు డైరెక్ట్గా పడకుండా ఓజోన్ పొర అనేటటువంటి పద్ధతి కూడా లేదు. ఇవన్నీ లేనప్పుడు అక్కడ జీవులు ఉన్నాయి అనడం నిజంగా ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఇవేవీ లేనప్పుడు అక్కడ ఒక ప్రాణి బ్రతుకుతుందని చెప్పడం అన్నది నిజంగా అది అబద్ధం అండి. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మానవాళి ఉండాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. మానవాళి ఉండాలంటే ఇవన్నీ ఉండాలని చెప్పినటువంటి శాస్త్రవేత్తలే ఇవి లేవు అని చెబుతూ అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పడం నిజంగా ప్రజలందరినీ కూడా మోసం చేయడమేనండి. అది ప్రజలందరినీ మోసం చేయడమే. దేవుడు ఈ భూమి మీదకు ప్రతి మనిషిని కూడా పెట్టి ఈ భూమిని నరులకే ఇచ్చానంటాడు. కీర్తన గ్రంథం 115వ అధ్యాయము, కీర్తన గ్రంథం 115వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అంటే భూమి మీద సకల సౌకర్యాలు కలిగించి నివాస స్థలమగునట్లు సిద్ధపరిచి నరులకి ఇచ్చాడంటే దేవుడు తన పిల్లలను భూమి మీదనే ఉండాలని కోరుకున్నాడు. ఆయన కోరుకున్న విధానం ప్రకారమే ప్రతి ఒక్కరిని కూడా భూమి మీదనే పెట్టాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార పదార్థమిచ్చును, ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తారమైన సారరసములు కలదై ఉండును అన్నాడు. అంటే భూమి మీద పంటలు పండుతున్నాయి, అందుకే మనిషికి ఉన్నటువంటి ఆకలి దప్పికలు తీరుతున్నాయి. నీ గింజలకు కావలసినటువంటి వాన ఆయన కురిపించుచున్నాడు అని అన్నాడు. మిగిలినటువంటి గ్రహాల్లో వాతావరణ క్రమబద్ధతి వాతావరణం గురించినటువంటి బద్ధీకరణ అనేది ఉండదండి. అర్థమవుతుందా? మిగిలినటువంటి గ్రహాలలో ఈ క్రమంలో ఈ వాతావరణం ఉండాలి, ఈ క్రమంలో ఈ వాతావరణ కాలం రావాలి అనేటటువంటి క్రమం అనేది మిగిలినటువంటి గ్రహాలకు లేదు. మనం భూమి మీద ఉంటున్నాం కదండి, మనకి కాలాలు వచ్చేటటువంటి ఒక పద్ధతిని దేవుడు పెట్టాడు. అంటే కాలాలు వచ్చి వెళ్ళిపోయేటటువంటి క్రమబద్ధీకరణ అనేది భూమి మీద మాత్రమే దేవుడు పెట్టాడు. మొట్టమొదటి ఎండాకాలం రావాలి, ఎండాకాలం తర్వాత వర్షాకాలం రావాలి, వర్షాకాలం తర్వాత శీతాకాలం రావాలి. ఎలా వచ్చి వెళుతున్నాయో అలా గ్రహాలలో వర్షపాతం కూడా లేదు. అసలు నీరే లేకపోతే వర్షం పడేటటువంటి ప్రసక్తే లేదు. భూమి మీద ఇంత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయంటే దేవుడు ఈ ప్రకృతికి వాతావరణం కాలాలు వచ్చేటటువంటి రీతిని పెట్టాడు. అంతే కదండి. ఇంకా మీరు ఆలోచిస్తే ఈరోజు భూమి మీద కూడా కొన్నిసార్లు వర్షాలు కురుస్తున్న త్రాగునీటికి ఇబ్బంది పడేటటువంటి అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది. ఇది వర్షాలు పడేటటువంటి చోటనే
మరి చుక్క నీరు లేక కొన్ని ప్రాంతాల్లో విలవిలలాడిపోతున్నటువంటి పరిస్థితి భూమి మీద మనకు కనబడుతున్నప్పుడు, మరి టెక్నాలజీ ఉందని అప్పుడప్పుడు భూమి మీదకి ఈ గ్రహాంతరవాసులు వస్తున్నారని చెప్పేటటువంటి ఆ ప్రాంతంలో నిజంగా మానవ మనుగడ ఎలా ఉంటుంది చెప్పండి? ఉండగలదా? లేదు. ఇకపోతే ఈ గ్రహాంతరవాసుల గురించి ఇంకా మనం ఆలోచిస్తే, సినిమాలు కూడా కొన్ని తీశారండి. హాలీవుడ్ దర్శకులు వీళ్ళందరూ కూడా గ్రహాంతరాల్లో ఎవరో ఉన్నట్టు, వాళ్ళు భూమి మీదకు వస్తే వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ పొందుకొని ఎక్కువ తెలివిని పొందుకున్నటువంటి సినిమాలు కూడా కొన్ని తీశారు. ఈరోజు ప్రజలు కూడా ఆ సినిమాలు చూసి అవే నిజాలని కూడా అనుకొని గ్రహాంతర వాసులు అనేవాళ్ళు ఉన్నారని చెప్పి నమ్ముతున్నారండి. అంటే భూమి మీద కావాల్సినటువంటి వాటి గురించి ఈరోజు శాస్త్రవేత్తలు ఆలోచించకుండా, ఏమండి, ఈరోజు గ్రహాంతర వాసుల గురించి గ్రహాంతర వాసులు ఉన్నాయని చెప్పి ఇలాంటి మాటలు నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇకపోతే వీళ్ళు చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, అసలు గ్రహాంతర వాసులకి టెక్నాలజీ ఉందని చెప్తున్నారు, ఏం టెక్నాలజీ ఉంది వాళ్ళకి అనే ప్రశ్న మనం వేసామనుకోండి. గ్రహాంతర జీవులకు ఉన్నటువంటి టెక్నాలజీ ఏమని చెప్పారంటే, వీళ్ళు భూమి మీద ఇన్ని ఉన్నా మనం బ్రతకలేకపోతున్నాము, కానీ గ్రహాంతర వాసుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఇవన్నీ లేకపోయినా బ్రతకగలిగేటటువంటి టెక్నాలజీ ఉందని ఒక అబద్ధపు మాటని క్రియేట్ చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, గాలి లేకపోతే జీవి బ్రతకగలడా? బ్రతకలేడు. ఇప్పుడు గాలి లేకపోయినా మనిషి బ్రతకగలడంటే అది టెక్నాలజీ ఎలా అవుతుంది చెప్పండి? టెక్నాలజీ అవుతుందా? కాదు. అంటే నిత్యావసరాలు అందించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది, కానీ నిత్యావసరాలైనటువంటి గాలి, నీరు ఇలాంటివి లేకపోతే మనిషి బ్రతకడం అనేది నిజంగా టెక్నాలజీ కాదు. ఉదాహరణకి, ఒకప్పుడు కర్రల పొయ్యి మీద మనం అంతా వంట చేసుకునేవాళ్ళం. ఒకప్పుడు కొంతకాలం క్రిందట. ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చింది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తున్నారు. బాగా ఆలోచించండి. వంట చేసుకునేటటువంటి దానిలో టెక్నాలజీ మారిందేమో కానీ మంట మాత్రం మారలేదు. మంట వచ్చే విధానం మాత్రం మారలేదు. నిప్పు రావాలన్నా, గ్యాస్ రావాలన్నా, లేదా చెట్టు రావాలన్నా, కర్ర రావాలన్నా భూమి నుండే రావాలి. అంతే కదండి. ఇక నెక్స్ట్, ఆసుపత్రిలో మనిషికి ఆక్సిజన్ అందకపోతే సిలిండర్లు పెడుతున్నారు ఈరోజు. అందులో ఉన్నది గాలి కాబట్టి టెక్నాలజీ వలన మనిషి అవసరాలు తీరతాయి కానీ నిత్యావసరాలు లేనటువంటి టెక్నాలజీ అసలు టెక్నాలజీయే కాదు. అది ఏ గ్రహాల్లో కూడా లేదండి. మనం పరిస్థితులను తట్టుకొని మనం ఉంటున్నాము అనంటే, వారు పరిస్థితులను తట్టుకొని ఉంటున్నారు అని అంటారు తప్ప, పరిస్థితులు తట్టుకోవడం అంటే నిత్యావసరాలు లేకుండా మరి జీవులు ఇవన్నీ కూడా ఎలా ఉండగలవు చెప్పండి? కాబట్టి భూమి మీదనే పంటలు పండగలవు, భూమి మీదనే వర్షాలు కురుస్తున్నాయి, భూమే మనుషులకు నివాసయోగ్యమైనటువంటి భూగోళం. ఏబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఏబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. దేవుని వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నట్టు చూడండి. నరులకు నివాసయోగ్యమైన భూగోళం అంటే, ఈ నరులకు నివాసయోగ్యమైనటువంటి భూగోళం మీదనే దేవుడు వర్షాలు కురిపిస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపులు మేఘములను సంచారము చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చునన్నాడు. నరులకు నివాసయోగ్యమైనది భూగోళం అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. వర్షం భూమి మీదనే పడుతుంది. ఎందుకంటే భూమి మీద సముద్రాలు ఉన్నాయి కాబట్టి. సముద్రాల్లో వర్షం పడినప్పుడు ఆ నీరు వేడెక్కి ఆవిరిగా పైకి వెళ్ళి మేఘాలుగా తయారయ్యి ఆవిరి నీరుగా భూమి మీదకు పడడం అన్నది వర్షం రూపంలో మనం చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటి ఏ జీవరాశి కూడా మిగిలినటువంటి గ్రహాల్లో లేదు. ఇకపోతే మిగిలినటువంటి గ్రహాల్లో ఈ రకంగా వర్షం కురిసేటటువంటి అవకాశం కూడా లేదు. దేవుడు ప్రకృతిని నిర్మించిన తర్వాత
మానవ ఆవిర్భావాన్ని ఎక్కడ జరిగించాడు అని మనం ఆలోచిస్తే భూమి మీద కాకుండా ఇంకెక్కడైనా జరిగించాడా అని మనం ఆలోచించగలిగితే సకల సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి కనుక సౌకర్యాలు లేనటువంటి గ్రహాలలో ఎక్కడ కూడా మనుషుల్ని దేవుడు చేయలేదు. మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి వాళ్ళు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. అంటే భూమి మీదనే మొట్టమొదటిగా ఆదాముని నిర్మించడం అన్నది జరిగింది. ఆదాము నిర్మాణం తర్వాత ఆదాము నుండి పుట్టినటువంటి వారందరూ కూడా భూమి మీద విస్తరించడం అన్నది ప్రారంభించారు. ఈ విషయం మనందరికీ తెలుసు. దేవుడు మరలా మానవ నిర్మాణానికి నాంది పలికినట్టుగా కానీ మిగిలినటువంటి గ్రహాలలో మరలా ఒక మనిషిని ఆవిర్భించినట్టు కానీ బైబిల్లో ఎక్కడా చెప్పలేదండి. కారణం ఏంటి? మిగిలినటువంటి గ్రహాలలో మానవ మనుగడ నివసించలేదు కాబట్టి. నేల మట్టిని తీసుకున్నాడు, నేల మట్టితోటి నరుని నిర్మించాడు, వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయాడు. ఆదాము అనేటటువంటి వ్యక్తిని మొట్టమొదట ఈ భూమి మీద దేవుడు పెట్టాడు. దేవుడు కన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆదాము కనడం ప్రారంభించాడు. దేవుడు చెప్పినట్టుగానే భూమిని నిండించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని అన్నాడు. దేవుడు మనిషిని చేసింది ఈ భూమి మీదనే. మనిషిని పిల్లలను కానీ భూమిని నిండించమని చెప్పింది కూడా ఈ భూమి మీదనే. అంటే ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. బాగా ఆలోచించండి. ఆదాము ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు దేవుడు ఆదామును వెళ్ళగొట్టింది ఎక్కడ చెప్పండి? నేల మీద నుండి నేల మీదకి వెళ్ళగొట్టాడు. అంతే కదా. ఏదోని తోట ఎక్కడుంది? భూమి మీదనే ఉంది. భూమి మీద నుంచి భూమి మీదకే వెళ్ళగొట్టాడు. అంటే ఏదోను తోటలో నుండి ఇతర గ్రహాల్లోకి ఎక్కడ వెళ్ళలేదు ఆదాము. ఆ తర్వాత బాబేలు గోపురంలో ప్రజల భాషలో తారుమారు అవడం, తారుమారు అయిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా భూమి మీద నలుదిక్కలకు వెళ్ళారు తప్ప ఇతర గ్రహాంతర వాసుల్లా ఉన్నారని చెప్పినటువంటి గ్రహాల్లోకి వెళ్ళలేదు. అంటే మానవ ఆవిర్భావాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మరి మానవ ఆవిర్భావం అంతా కూడా భూమి మీదనే మనకు కనబడుతూ ఉంది. ఆదాము ఆయన కన్న పిల్లలు కూడా భూమి మీదనే వ్యాప్తి చెందారు. అలాంటప్పుడు గ్రహాల్లోకి జీవజాలం ఎలా వస్తుంది చెప్పండి? దేవుడే చేయలేదు. దేవుడు చేయకుండా గ్రహాంతరంలోకి మనుషులు ఎలా వస్తారు? రారు. ఈరోజు రష్యా వారు, అమెరికా వారు గ్రహాంతర జీవులు వారి దేశాల్లోకి వచ్చాయని ప్రకటన చేశారు. వచ్చినటువంటి గ్రహాంతర వాసులను ఎందుకు పట్టుకోలేదు వీళ్ళు? అంతే కదండి. ఒక దేశం విమానం మరి అనుమతి లేకుండా మరొక దేశం మీదకి వస్తే ఆ దేశం వారు దాన్ని పేల్చేస్తారు. మరి అలాంటప్పుడు మరి రష్యా వారి మీదకి ఏ అనుమతి లేకుండా వచ్చే ఈ గ్రహాంతర వాసులు వచ్చాయంటే రష్యా వారు విడిచిపెడతారా చెప్పండి? లేదు. వీరి అనుమతి లేకుండా ఎలా వచ్చాయి? వీళ్ళ కళ్ళు కప్పి వచ్చాయి అని అనుకుంటే ఏమండి, వచ్చిన తర్వాత భూమి మీద అడుగుపెట్టినటువంటి ఈ గ్రహాంతర వాసుల గురించినటువంటి వీడియోలు కానీ ఇవేవి కూడా తర్వాత లేవు. అంతే కదండి. ఆధారాలు ఏవి దొరకలేదని చెప్తున్నారు వీళ్ళు. ఒకవేళ గ్రహాంతర వాసులు ఉన్నప్పుడు అన్ని దేశాల వారికి కనిపించాలి ఇవి. ఈ గ్రహాంతర వాసులు ఒకవేళ ఉన్నాయని వీళ్ళు చెప్పే మాట నిజమైతే అన్ని దేశాల వారికి కనిపించాలి. కానీ మాటిమాటికి అమెరికా దేశానికి, జస్ట్ రష్యా లాంటి దేశాలకు మాత్రమే ఇవి కనపడుతున్నాయట. వాళ్ళు మాత్రమే వీటి గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మిగిలిన దేశాల్లోకి రావడం లేదా అనంటే
అమెరికా, రష్యా వారంటేనే గ్రహాంతర వాసుల జీవులకు ఏమండి, గ్రహాంతర వాసుల జీవులు మాత్రం వాళ్ళకి మాత్రమే కనపడినట్టుగా మనకి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఇంకా మీరు ఆలోచిస్తేనండి, చంద్రమండలం మీదకి మొట్టమొదట అడుగుపెట్టినటువంటి వారిలో మరి నెల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి అతను చంద్రమండలం మీదకి అడుగుపెట్టాడండి. ఇతను చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు అమెరికా జెండాను అక్కడ పాతాడు. అప్పుడు ఆ జెండా గాలికి రెపరెపలాడిందని అతను చెప్పాడు. అక్కడ గాలి వాతావరణమే లేనప్పుడు జెండా ఎలా ఎగురుతుంది చెప్పండి? అంతే కదండి. చంద్రమండలంలో గాలి వీచేటటువంటి అవకాశమే లేదు. మరి అలాంటప్పుడు జెండా ఎగిరిందని చెప్పడం అనేది నిజంగా సమాజాన్ని మోసం చేసినట్టు కదా, మోసం చేసినట్టే. ఇదంతా కూడా అమెరికా ఆడుతున్నటువంటి ఒక నాటకం అండి. గ్రహాంతర జీవుల విషయంలో మిగతా దేశాల నిఘా వ్యవస్థను కొల్లగొట్టడానికి, ఆ దేశాల బలగాన్ని కనిపెట్టడానికి అగ్రదేశాల వారు ఆడుతున్నటువంటి ఒక బలమైనటువంటి నాటకం ఇది. కాబట్టి మనం ఆలోచిస్తే గ్రహాంతర జీవుల పేరుతో ఏదైనా వారు ఒక దేశం మీదకి వదిలేస్తే వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టవచ్చని ఎవరో వదిలేశారండి. అంటే గ్రహాంతర జీవుల మీద మరి వంక పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఈరోజు మీరు ఆలోచిస్తే ఇప్పటి వరకు కూడా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారండి ఈ విషయంలో. ఒకవేళ నిజంగా గ్రహాంతర వాసులు ఉంటే భూమి మీదకు వచ్చినటువంటి వారు ఎవరు కూడా తప్పించుకోరండి. అంతే కదా. వచ్చినటువంటి వారిని పట్టుకోకుండా ఈ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఇలాంటివి ఏమండి, ఇలాంటి కాలంలో మనకి ఈరోజు గ్రహాంతర వాసులు ఉన్నాయని వీళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రపంచ ప్రజలను మోసం చేయడానికండి. పైపెచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అవి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఎలా ఉంటాయి అనే ప్రశ్నలు కూడా వేసుకుంటూ వచ్చారండి. ఈ పరిశోధనలపై ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పెడుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. గ్రహాలలో గ్రహాంతర జీవులు ఉన్నాయంటే వారిని కూడా దేవుడు చేసి ఉండాలి అనేది కూడా మనకు అర్థం కావాలి. కానీ బైబిల్లో ఎక్కడా కూడా గ్రహాంతర వాసుల గురించి దేవుడు ప్రస్తావన తీసుకురాలేదు. మనమే దేవుని కుమారులము అన్న విషయాన్ని బైబిల్లో చెప్పుకుంటూ వచ్చాడండి. అర్థమవుతుందా? మనము దేవునిలోకి రాకముందు ఎక్కడున్నాం చెప్పండి? ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం? మనం దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉన్నామో లేదో ఒక మంచి మాట చూద్దాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1-3 వచనాలు. ప్రభువా తరతరముల నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగయుగములో నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. అంటే మట్టితో మనిషిని చేశాడు దేవుడు, మరలా మట్టికే మార్చి మనుషులను నరులారా తిరిగి రండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. కేవలం పరలోకపు ఆహ్వానం మనకు మాత్రమే ఉందండి. అర్థమవుతుందా? కేవలం పరలోకపు ఆహ్వానం మనిషికి మాత్రమే ఇచ్చాడు. మిగిలినటువంటి గ్రహాలలో జీవులు ఒకవేళ ఉంటే వాటి పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తే, ఒకవేళ ఉంటే వారి జనన మరణాల సంగతి ఏంటని మనం ఆలోచిస్తే, దేవుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ గురించి 66 పుస్తకాలు రాయించారే తప్ప గ్రహాల్లో ఉన్నాయి జీవులు అని చెప్పి వాటి గురించినటువంటి మనుగడ రాయించలేదు ఇక్కడ. కాబట్టి గ్రహాంతరాలలో జీవులు ఉన్నాయని చెప్పడం అన్నది నిజంగా తప్పు. అంతే కదండి. ఇకపోతే మరొక ప్రశ్న ఏంటంటే, ఆదాముకు వ్యవసాయం నేర్పించాయి అని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. ఆదాము వ్యవసాయం గ్రహాంతర వాసుల దగ్గర నేర్చుకున్నాడని చెప్పి కొంతమంది బోధకులు చెప్పారు, క్రైస్తవ బోధకులు. అంటే మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పుట్టింది భూమి మీదనే, కానీ గ్రహాల్లో ఎక్కడ కూడా ఆయన కూడా
పుట్టలేదు. నేడున్నటువంటి శాస్త్రవేత్తల ప్రయోగాలన్నీ కూడా మనిషిని దేవునికి దూరం చేసేటటువంటి పనులుగానే ఉన్నాయి తప్ప మిగిలినటువంటి గ్రహాల్లో జీవజాలం అనేది లేనే లేదు. ఇది మనుషులు ఆడుతున్నటువంటి ఒక గందరగోళమైనటువంటి నాటకం అండి. కొన్ని దేశాల్లో కనిపిస్తుంది ఇది. ప్రజలను మోసం చేయడానికి ఆ దేశాలు ఆడుతున్నటువంటి ఒక బలమైనటువంటి నాటకం ఇది. ఇవన్నీ భూతకల్పనలండి. గ్రహాలలో జీవులు ఉండేటటువంటి అవకాశమే లేదు. ఆదాముకి గ్రహాంతర వాసులు వచ్చి వ్యవసాయం నేర్పించారని చెప్తున్నారు వీళ్ళు. అంత అవసరం ఉందంటారు చెప్పండి? లేదు. దేవుడు ఆదాముని ఒక జ్ఞానిగానే చేశాడు, అజ్ఞానిగా చేయలేదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం 29వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం 29వ వచనం. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్లజీరకర్ర పదునుగల యంత్రము చేత నూర్చెడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నూల్చుదురు. సేద్యగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. జనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దానిని నేర్చుకొందురు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయన అన్నాడు. చూడండి, అంటే దేవుని వలనే ఆదాము ఇవన్నీ కూడా నేర్చుకున్నాడండి. గ్రహాంతరవాసులు వచ్చి ఆదాముకు నేర్పించాల్సినటువంటి అవసరత లేదు. శాస్త్రవేత్తలతో పాటు క్రైస్తవ బోధకులు కూడా కొంతమంది మరి ఏకమయ్యి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. ఇంతకు నిజం ఎవరు చెప్తారంటే దేవుని కోసం నడుం కట్టి బైబిల్ చేతపట్టినటువంటి క్రైస్తవులే చెప్పాలి. కనుక ఈరోజు దీని గురించి మనం ఆలోచించాం, అంతే కదండి. కాబట్టి బైబిల్లో గ్రహాంతర జీవులు లేవని ఖచ్చితంగా బైబిలే చెప్పింది. అక్కడ జీవులే లేనప్పుడు తెలుసుకునేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి గ్రహాంతర జీవులే లేవు. ఇది అగ్రదేశాల గందరగోళ నాటకం అండి. వేరే గ్రహం మీద జీవులు లేనే లేవు. భూమి మీద మాత్రమే జీవులున్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మనిషి ఈ భూమి మీదనే బ్రతకడం కొరకు దేవుడు భూమి మీదనే పెట్టాడు. ఇంకా మనం ఆలోచిస్తే బైబిలు గొప్పదని మనకు అర్థమైనప్పుడు ఏమండి, ఈ బైబిల్ గురించి మనకు విషయాలు తెలిసినప్పుడు ఇలాంటి అబద్ధాలు నమ్మాల్సినటువంటి అవసరత లేనే లేదండి. ఈరోజు సమాజం అంతా కూడా దేవుణ్ణి నమ్మేటటువంటి విషయంలో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటివి ఉన్నాయని వీళ్ళు అబద్ధాలు చెప్పడమేనండి. అర్థమవుతుందా? ప్రతి మనిషి కూడా ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకొని మనిషి దేవుని దగ్గరకు చేరడానికి మహాలోకానికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయాలి తప్ప ఏమండి, ఈరోజు సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్ అని చెప్పడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. కాబట్టి గ్రహాంతర జీవుల గందరగోళం మనుషులంటే గ్రహాంతర జీవులు లేనే లేవు. ఇవి ప్రజల ధనాన్ని కొల్లగొట్టేటటువంటి వ్యాపారం. కాబట్టి శాస్త్రవేత్తలు ఆడుతున్నటువంటి ఒక గొప్ప నాటకం అన్న విషయం మీకు అర్థం కావాలి. దేవుడు చేసినటువంటి ప్రకృతిలో జీవం ఉంది. జీవం ఉంది కనుకనే ప్రకృతిలో ప్రతి వస్తువు దేవుడు చెప్పినట్లు చేస్తూనే ఉంది. కానీ గ్రహాల్లో జీవి మనుగడ సాధ్యం కాదండి. మానవ మనుగడ గ్రహాల్లో సాధ్యం కాదు. కాబట్టి అక్కడ ఏవి లేవు. నరుడు భూమి మీద తప్ప మరి ఏ గ్రహంలోనూ బ్రతకలేడు, జీవించలేడు. అర్థమవుతుందండి? నరుని మానవ మనుగడ భూమి మీదనే సాధ్యపడుతుంది. దేవుడు భూమికి మాత్రమే ఇవన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి గ్రహాలలో జీవులు లేనే లేవు. గ్రహాంతర జీవుల గందరగోళం మనుషులంటే ఏమండి, గ్రహాంతర జీవులు లేవు, మనుషులు గ్రహాంతరాల్లో జీవులు ఉన్నాయని గందరగోళం అవ్వాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. అర్థమవుతుందండి? ఓకే, ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.